క్రియలను చేసిన ఎడల మెప్పుంటుందిగా. నీవు పిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. ఎంతో చక్కగా పాడిన సిరికి మనం అందరం క్లాప్స్ కొడదాం. మరొకరు పాడుతున్నారు, మహిమా సిస్టర్ గారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి సమయం అయితే చాలా అవుతుంది. మీరు త్వరగా వచ్చినట్టయితే మనకి మంచి 2 పాఠాలు అయితే ఉన్నాయి. మొదటి పాఠం జనరల్, రెండవ పాఠం దేవుని లెక్కల్లో మనం ఉన్నామా అనే చాలా అద్భుతమైన పాఠం. ఈ పాఠం చెప్పడానికి మాకు ఎంతో ఇష్టమైన దైవజనులు అయితే రాబోతున్నారు. శ్రీనివాసరావు గారు ఎంతో చక్కగా వివరంగా అర్థమయ్యేటట్టు లేఖనాలని వివరిస్తూ చక్కగా ఈ లోకానుసారంగా ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో, ఉంటే దేవుని రాజ్యంలో ఎలా చేరగలము అని ఎంతో వివరంగా చక్కగా చెప్తారు దైవజనులు. ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో త్వరగా రావడానికి మీరు ప్రయత్నం చేయండి. వచ్చిన వారందరూ పాట పాడుచుండగా మీరు అందరూ చప్పట్లు కొట్టాలిగా అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. యాభై 54వ పాట మనందరం కలిసిపోయాం. చాలా విలువైన పాట, ఎంతో జ్ఞానపూర్వకంగా రాశారు ఈ పాటని. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అయితే ఎంతో చక్కగా పాడారు. మనిషి జన్మకే విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే లోకం, బ్రతుకులో సుఖం దొరకలేదని మరణమే ముగికనుకునే లోకం. జంతువులకు లేది మనసు, బ్రతుకెందుకు వాటికి తెలుసు. నీ కొరకే బలి అవ్వాలని, మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా. ఆత్మకే చావు లేదని నీకు తెలుసా. మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా. ఆత్మకే చావు లేదని నీకు తెలుసా. మనిషి జన్మకే విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం, బ్రతుకులో సుఖం దొరకలేదని మరణమే ముగింపనుకునే లోకం.
దేవుని ఆత్మను కలిగిన మనిషివి నీవే, ఆది అంతము లేని ఆత్మయే నీవే. దేవుని ఆత్మను కలిగిన మనిషివి నీవే, ఆది అంతము లేని ఆత్మయే ఉన్నది నీకే. ఆ దేవుడే నీకిచ్చెను తనలోని భాగాన్ని పంచెను, తన కోసమే బ్రతుకుతావని నిన్ను నమ్మి బ్రతుకునిచ్చెను. బ్రతుకెందుకో గుర్తించక చనిపోవుటే న్యాయమా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషి జన్మకే విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం. ఆత్మలేని దేహమైనాది శవమే, ఆత్మ ఉంటేనే అందరికీ అది అవసరమే. ఆత్మలేని దేహమైనాది శవమే, ఆత్మ ఉంటేనే అందరికీ అది అవసరమే. నీ మరణ దినము రాశాడని ఆ దినము వరకు బ్రతకాలని, తన ఆశ తీర్చి వస్తావని తన కొరకు చెబుతావని బ్రతుకిచ్చిన దేవుని నువ్వు మరచుటే న్యాయమా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషి జన్మకే విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం. ఇస్కరియోతు యూదా చేసిన ఘోరం, తనకు తాను ఉరి పెట్టుకున్నటయే చేసిన నేరం. ఇస్కరియోతు యూదా చేసిన ఘోరం, తనకు తాను ఉరి పెట్టుకున్నటయే చేసిన నేరం. చేశాడు అతడు అన్యాయము, చేరింది ఆత్మ పాతాళము. కాలాలి ఆత్మ కలకాలము, తన ఆత్మకే లేదు మరణము. మనిషి చేసిన నేరానికే శిక్షించుటే న్యాయమా? ఇది దేవునికి న్యాయమే. మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషి జన్మకే విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం. బ్రతుకులో సుఖం
దొరకలేదని మరణమే ముగింపనుకుని లోకం. జంతువులకు లేది మనసు, బ్రతుకెందుకు వాటికి తెలుసు, నీ కొరకే బలి అవ్వాలని. మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా, నీ ఆత్మకే చావు లేదని నీకు తెలుసా. మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా, ఆత్మకే చావు లేదని నీకు తెలుసా. ఎంతో చక్కగా పాడిన మహిమా సిస్టర్ గారిని చప్పట్లు కొడదాము.